ఒకప్పుడు విదేశాలకు వెళ్ళడం అంటే ఉన్నత చదువులు చదవడం, మంచి ఉద్యోగం సంపాదించడం కోసం కొంతకాలం అక్కడ ఉండి తిరిగి స్వదేశానికి రావడం అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మారిపోయింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లాలని భారతీయ యువతలో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. విమానాశ్రయాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు కన్నీళ్లతో వీడ్కోలు చెప్పే దృశ్యాలు కూడా మనకు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే సొంత దేశాన్ని వదిలి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పరాయి దేశాలకు వెళ్లాలని భారతీయులు ఎందుకు కోరుకుంటున్నారు? ఇది కేవలం ఎక్కువ జీతం కోసమేనా, లేక దాని వెనుక ఉద్యోగాలు, విద్య, జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అనేక కారణాలు ఉన్నాయా? అంతేకాదు, భారత్ నుంచి ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన యువత బయటకు వెళ్లడం దేశానికి నష్టమా, లేక ఇది ప్రపంచీకరణలో సహజమైన పరిణామమా? ఈరోజు ఈ వీడియోలో భారతీయులు ఇంత పెద్ద సంఖ్యలో విదేశాల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారో ఒకసారి కొంచెం డెప్త్ గా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. భారతీయులు విదేశాలకు వెళ్లడం కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారతీయులు విద్య, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిశోధన, వైద్య రంగం వంటి అనేక కారణాలతో ఇతర దేశాలకు వెళ్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఆసక్తి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్, ఐటీ, ఫైనాన్స్, మేనేజ్మెంట్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో ఉన్న యువత తమ కెరీర్ కు విదేశాలను ఒక ముఖ్యమైన అవకాశంగా చూస్తున్నాయి. కొందరు చదువు కోసం వెళ్తున్నారు, కొందరు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు, మరికొందరు అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని ఆలోచిస్తున్నారు. ఈ పరిణామాన్నే విస్తృతంగా చూస్తే బ్రెయిన్ డ్రెయిన్ లేదా మేధో వలస అని అంటారు. భారతీయులు విదేశాలకు వెళ్లడానికి మొదట మరియు అత్యంత ముఖ్యమైన కారణం ఉద్యోగ అవకాశాలు మరియు ఆదాయం. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఎంప్లాయ్మెంట్ మార్కెట్ లోకి వస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి నైపుణ్యానికి తగిన స్థాయి ఉద్యోగం, జీతం లభించడం అంత సులభం కాదు. ముఖ్యంగా కొన్ని అధునాతన రంగాల్లో అనుభవం, ప్రత్యేక నైపుణ్యం ఉన్న వారికి విదేశాల్లో మరింత విస్తృతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కరి నైపుణ్యానికి తగిన స్థాయి ఉద్యోగం, జీతం లభించడం అంత సులభం కాదు. టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో పనిచేసే నిపుణులు అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఒక వ్యక్తి తన నైపుణ్యానికి మరింత మెరుగైన జీతం, కెరీర్ గ్రోత్, అంతర్జాతీయ అనుభవం లభిస్తుందని భావిస్తే విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం సహజమే. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. విదేశాల్లో జీతం ఎక్కువగా కనిపించినంత మాత్రాన అక్కడ పొదుపు కూడా అంతే ఎక్కువగా ఉంటుందని కాదు. ట్యాక్సెస్, హౌస్ రెంట్స్, కిడ్స్ కేరింగ్, ఆరోగ్య ఖర్చులు, రవాణా, ఇతర జీవన వ్యయాలు కూడా చాలా ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి శాలరీ మాత్రమే పోల్చకుండా టోటల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రెండో ప్రధాన కారణం ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్. భారతదేశంలోని విద్యార్థుల్లో విదేశీ యూనివర్సిటీలపై ఆసక్తి చాలా పెరిగింది. ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదవడం, అత్యాధునిక ల్యాబ్లలో పరిశోధన చేయడం, అంతర్జాతీయ ప్రొఫెసర్లతో పనిచేయడం, వివిధ దేశాల విద్యార్థులతో పరిచయాలు ఏర్పరచుకోవడం వంటి అవకాశాలు యువతను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పరిశోధన, టెక్నాలజీ, మెడిసిన్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పరిమితంగా ఉండడం, పోటీ తీవ్రంగా ఉండడం కూడా కొంతమంది విద్యార్థులను విదేశీ యూనివర్సిటీల వైపు మళ్లిస్తోంది. విదేశాల్లో చదువుకున్న తర్వాత అదే దేశంలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటే విద్యార్థులు చదువు నుంచే తమ ఫ్యూచర్ కెరియర్ ను అక్కడ నిర్మించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ పిల్లల భవిష్యత్తు కూడా ఒక ముఖ్యమైన అంశం. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్య మాత్రమే కాకుండా విస్తృతమైన ప్రపంచ పరిజ్ఞానం, క్రీడలు, క్రియేటివిటీ, ప్రాక్టికల్ లెర్నింగ్, కొత్త సంస్కృతుల పరిచయం వంటి అవకాశాలు లభించాలని కోరుకుంటున్నారు. పిల్లలు కేవలం మార్కుల కోసం కాకుండా తమకు నచ్చిన రంగంలో ప్రతిభను అభివృద్ధి చేసుకునే వాతావరణం ఉండాలని భావిస్తున్నారు. అందుకే కొందరు కుటుంబాలు విద్యార్థి దశలోనే విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుంటున్నారు. మూడో ప్రధాన కారణం జీవన నాణ్యత, క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్. మనిషికి ఎక్కువ డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో ప్రశాంతంగా మరియు ఆరోగ్యంగా జీవించడం కూడా అంతే ముఖ్యం. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని పెద్ద నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్, వాటర్ ప్రాబ్లమ్స్, అధిక జనాభా, ప్రయాణ సమయం, పారిశుద్ధ్యం వంటి సమస్యలు ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడానికి గంటల తరబడి ట్రాఫిక్ లో గడపడం, తిరిగి ఇంటికి వచ్చే సమయానికి
అలసిపోవడం వంటి పరిస్థితులు చాలా మంది ఉద్యోగుల జీవితంలో భాగమయ్యాయి. దీనికి తోడు కొన్ని నగరాల్లో ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. మరోవైపు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మెరుగైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, విశాలమైన పార్కులు, మెరుగైన పట్టణ ప్రణాళిక, పరిశుభ్రమైన పరిసరాలు వంటి అంశాలు ప్రజలను ఆకర్షిస్తాయి. అందుకే కొంతమందికి విదేశాలకు వెళ్లడం అంటే కేవలం ఎక్కువ జీతం కాదు, ప్రశాంతమైన జీవితం కూడా. ఫోర్త్ రీజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ అంటే మౌలిక సదుపాయాలు మరియు ప్రజా సేవలపై నమ్మకం. రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్య సేవలు వంటి ప్రాథమిక సదుపాయాలు ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ని నిర్ణయిస్తాయి. భారత్లో అనేక ప్రాంతాల్లో పరిస్థితులు వేగంగా మెరుగుపడుతున్నప్పటికీ ఇంకా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. పౌరులు చెల్లించే పన్నులకు అనుగుణంగా ప్రభుత్వ సేవలు మరింత మెరుగ్గా ఉండాలని మధ్యతరగతి వర్గం కోరుకుంటోంది. ఈ అంచనాలు నెరవేరకపోతే ఇంత పన్ను చెల్లిస్తున్నప్పుడు నాకు తిరిగి ఏం లభిస్తోంది అన్న ప్రశ్న సహజంగా వస్తుంది. విదేశాల్లో కూడా పన్నులు ఎక్కువగా ఉండే దేశాలు ఉన్నాయి. కానీ అక్కడి పౌరులు పన్నులకు ప్రతిఫలంగా మెరుగైన ప్రజాసేవలు, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాలు పొందుతున్నామని భావిస్తే ఆ వ్యవస్థపై వారి నమ్మకం పెరుగుతుంది. ఇదే మనల్ని ఐదో కారణమైన సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ వైపు తీసుకెళ్తోంది. ఒక కుటుంబంలో తీవ్రమైన అనారోగ్యం వస్తే వైద్య ఖర్చులు, పిల్లల విద్య, ఉద్యోగ భద్రత, వృద్ధాప్యం వంటి అంశాలు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఆందోళనగా మారవచ్చు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్య సేవలు, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య భద్రత వంటి సామాజిక రక్షణ వ్యవస్థలు బలంగా ఉన్నాయి. అయితే ప్రతి దేశంలో ఇవి ఒకే విధంగా ఉండవు. కొన్ని చోట్ల వైద్యం ఉచితం కాకపోవచ్చు, మరికొన్ని చోట్ల ఇన్సూరెన్స్ తప్పనిసరి కావచ్చు. అయినప్పటికీ భవిష్యత్తులో ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చినా పూర్తిగా ఒంటరిగా మిగిలిపోకుండా ఒక సామాజిక భద్రతా వలయం ఉంటుందనే భావన ప్రజలను ఆకర్షిస్తోంది. సిక్స్త్ రీజన్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. భారతదేశంలోని కొన్ని కార్పొరేట్ రంగాల్లో ఎక్కువ గంటలు పనిచేయడం, ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత కూడా మెసేజ్లు, ఈమెయిల్స్ రావడం, డెడ్ లైన్ల ఒత్తిడి వంటి సమస్యలను ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. అయితే అన్ని భారతీయ కంపెనీలు ఇలాగే ఉంటాయని చెప్పడం సరైంది కాదు. అదే సమయంలో అన్ని విదేశీ కంపెనీల్లోనూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అద్భుతంగా ఉందని అనుకోవడం కూడా తప్పు. అయినప్పటికీ కొన్ని దేశాల్లో ఉద్యోగి వ్యక్తిగత సమయం, సెలవులు, పని గంటలు, కుటుంబ సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం భారతీయ యువతను ఆకర్షిస్తోంది. జీవితం మొత్తం ఉద్యోగం కోసం కాదు, ఉద్యోగం జీవితంలో ఒక భాగం మాత్రమే అనే ఆలోచన యువతలో పెరుగుతోంది. సెవెంత్ రీజన్, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు సామాజిక ఒత్తిడి. భారతీయ కుటుంబ వ్యవస్థలో ప్రేమ, అనుబంధం, భద్రత వంటి ఎన్నో గొప్ప అంశాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు అదే కుటుంబ, సామాజిక వ్యవస్థ వ్యక్తిగత నిర్ణయాలపై ఒత్తిడిని కూడా కలిగించవచ్చు. ఏ ఉద్యోగం చేయాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎంత సంపాదించాలి, ఎక్కడ స్థిరపడాలి వంటి విషయాల్లో బంధువులు, సమాజం నుంచి వచ్చే ప్రశ్నలు కొంతమంది యువతకు ఒత్తిడిగా అనిపించవచ్చు. విదేశాల్లో వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఉందనే భావన కూడా కొంతమందిని ఆకర్షిస్తుంది. అలాగే ఏ పని చేసినా గౌరవంగా చూడటం అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే భావన కూడా యువతకు నచ్చుతుంది. ఉద్యోగం చిన్నదా పెద్దదా అనే దానికంటే ఆ పని చేసే వ్యక్తిని గౌరవించడం ముఖ్యమనే సంస్కృతి వారికి నచ్చుతుంది. ఎనిమిదో కారణం, ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయుల ప్రభావం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లిన తరువాత అతని స్నేహితులు, బంధువులు కూడా అదే దేశానికి వెళ్లే అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే తెలిసిన వ్యక్తులు ఉంటారు. వసతి ఎక్కడ దొరుకుతుంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, స్థానిక జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాల్లో సలహా ఇచ్చేవారు ఉంటారు. ఇలా ఒక వ్యక్తి వెళ్లడం క్రమంగా ఒక కుటుంబం, ఒక స్నేహితుల సమూహం, చివరికి ఒక పెద్ద కమ్యూనిటీ విదేశాలకు వెళ్లేలా చేస్తుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో భారతీయుల బలమైన కమ్యూనిటీలు ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. మరో ఆసక్తికరమైన కారణం ఏమిటంటే సోషల్ మీడియా. ఈ రోజు ఒక యువకుడు విదేశాల్లో ఉన్న వ్యక్తి యొక్క జీవితం గురించి నిమిషాల్లో తెలుసుకోగలడు. మంచి జీతాలు, అందమైన నగరాలు, మోడర్న్ లైఫ్ స్టైల్, లగ్జరీ కార్స్, మంచుతో కప్పబడిన రోడ్లు, అద్భుతమైన యూనివర్సిటీలు వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఇవి విదేశాలపై ఆసక్తిని పెంచుతాయి. కానీ సోషల్ మీడియా చూపించని మరో కోణం కూడా ఉంది. భారీ అద్దెలు, ఒంటరితనం, కుటుంబానికి దూరంగా ఉండటం, వీసా సమస్యలు, ఉద్యోగం కోల్పోయే భయం, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, తీవ్రమైన చలి, కొత్త కల్చర్ కి అలవాటు పడటం వంటి విషయాలు కూడా విదేశీ జీవితంలో భాగమే. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ఒక అందమైన వీడియో ఆధారంగా జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న ఉంది. విదేశాలకు వెళ్లిన ప్రతి భారతీయుడు అక్కడ సంతోషంగా ఉన్నాడా? విదేశీ జీవితానికి కూడా అనేక సవాళ్లు ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఇళ్ల అద్దెలు చాలా ఎక్కువగా ఉంటాయి. లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో వీసా, పెర్మనెంట్ రెసిడెన్సీ నిబంధనలు
విధానాలు కఠినంగా మారుతున్నాయి. చదువు కోసం వెళ్లిన విద్యార్థులకు పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉండవచ్చు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరకకపోతే తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, పండుగలను ఒంటరిగా జరుపుకోవడం, తల్లిదండ్రులను అవసరమైన సమయంలో చూడలేకపోవడం వంటి భావోద్వేగ సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి విదేశాల్లో జీవితం అంటే కేవలం డబ్బు, అందమైన రోడ్లు, మంచి కార్లు మాత్రమే కాదు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రిచెస్ట్ ఇండియన్స్ కూడా విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు? దీనిని వెల్త్ మైగ్రేషన్ అని కూడా చెప్పవచ్చు. వ్యాపారులు, పెట్టుబడిదారులు, అధిక ఆస్తులు కలిగిన వ్యక్తులు కొన్ని సందర్భాల్లో వ్యాపారానికి అనుకూలమైన పన్ను విధానాలు, అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు, ఆస్తుల నిర్వహణ, భద్రత, ప్రపంచవ్యాప్త ప్రయాణ సౌలభ్యం వంటి కారణాలతో దుబాయ్, సింగపూర్, లండన్ వంటి నగరాలను ఎంచుకుంటున్నారు. ఇది కేవలం వ్యక్తిగత జీవనశైలి నిర్ణయం మాత్రమే కాదు. ఒక దేశంలో వ్యాపారం చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఎంత అనుకూలమైన వాతావరణం ఉంది అనే విషయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. అయితే భారతదేశం నుంచి ప్రజలు బయటకు వెళ్తున్నారనే విషయం మొత్తాన్ని బ్రెయిన్ డ్రైన్ అంటే మేధావుల వలసగా చూడడం కూడా సరైంది కాదు. విదేశాలకు వెళ్లిన ప్రతి వ్యక్తి భారతదేశానికి నష్టమే కాదు. విదేశాల్లో పనిచేసే భారతీయులు తమ కుటుంబాలకు డబ్బు పంపుతున్నారు, అంతర్జాతీయ అనుభవం సంపాదిస్తున్నారు, కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటున్నారు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి మంచి పేరు తీసుకువస్తున్నారు. కొంతమంది సంవత్సరాల తర్వాత భారత్కు తిరిగి వచ్చి స్టార్టప్లు ప్రారంభిస్తున్నారు. మరికొందరు భారత్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకొందరు తమ జ్ఞానం, అనుభవాన్ని భారతీయ సంస్థలతో పంచుకుంటున్నారు. వాస్తవానికి భారత్కు ఉన్న అతిపెద్ద బలం దాని యూత్ పాపులేషన్ మరియు టాలెంట్. ఆ ప్రతిభకు దేశంలోనే ప్రపంచ స్థాయి అవకాశాలు లభిస్తే పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. అందుకోసం నాణ్యమైన విద్యను విస్తరించాలి, పరిశోధనలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి, అత్యాధునిక ల్యాబ్లు, రీసెర్చ్ ఫండింగ్, ఇండస్ట్రీ అకాడమియా సహకారం పెరగాలి. యువతకు కేవలం డిగ్రీలు కాకుండా పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు అందించాలి. స్టార్టప్లకు అనుకూలమైన వాతావరణం కల్పించాలి. ఉద్యోగాల్లో మెరుగైన పని సంస్కృతిని తీసుకురావాలి. పట్టణాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆరోగ్యం, విద్య, నీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలి. అంతేకాదు పన్నులు చెల్లించే ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలపై నమ్మకం పెరగాలి. పన్నులు తక్కువగా ఉండడం మాత్రమే కాదు, పన్నులకు ప్రతిఫలంగా ప్రజలకు కనిపించే నాణ్యమైన సేవల అందడం కూడా ముఖ్యం. ఒక కుటుంబం తన పిల్లలకు మంచి విద్య, మంచి వైద్యం, సురక్షితమైన వాతావరణం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు దేశంలోనే పొందగలిగితే విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో మార్పు రావచ్చు. అయితే చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. విదేశాలకు వెళ్లే ప్రతి భారతీయుడు దేశాన్ని ద్వేషించి వెళ్లడం లేదు. చాలా మంది తమ కుటుంబ భవిష్యత్తు కోసం, తమ కలల కోసం, తమ ప్రతిభకు సరైన అవకాశాల కోసం వెళ్తున్నారు. ఒక తల్లిదండ్రి తన పిల్లలకు మంచి విద్య కావాలని కోరుకోవడం తప్పు కాదు. ఒక యువకుడు తన టాలెంట్ కు తగిన శాలరీ కోరుకోవడం తప్పు కాదు. ఒక ఉద్యోగి ప్రశాంతమైన జీవితం, కుటుంబంతో గడిపే సమయం కోరుకోవడం కూడా తప్పు కాదు. కాబట్టి ఈ వలసలను కేవలం దేశభక్తి కోణంలో కాకుండా అవకాశాలు మరియు వ్యవస్థల కోణంలో కూడా చూడాలి. అసలు ప్రశ్న భారతీయులు ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు అనేది మాత్రమే కాదు. వాళ్ళు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రపంచ స్థాయి విద్య, ఉద్యోగాలు, పరిశోధన, జీవన ప్రమాణాలు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అవకాశాలను భారత్లోనే ఎలా కల్పించగలం అనేదే అసలు ప్రశ్న. భారతదేశం ఆర్థికంగా ఎదుగుతున్న ఈ సమయంలో ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడం చాలా అవసరం. ఎందుకంటే దేశాన్ని నిర్మించేది కేవలం ప్రభుత్వాలు కాదు, దేశంలోని ప్రతిభావంతులైన యువత కూడా. ఆ ప్రతిభ భారత్లోనే ఉండి ప్రపంచ స్థాయిలో పోటీ పడితే అది భారతదేశానికి ఒక గొప్ప బలంగా మారుతుంది. కాబట్టి భారతీయులు విదేశాలకు వెళ్లడం మంచిదా లేక భారత్లోనే ఉండడం మంచిదా? దీనికి ఒకే సమాధానం లేదు. ప్రతి వ్యక్తి పరిస్థితి, లక్ష్యం, కుటుంబ అవసరాలు, కెరీర్ అవకాశాలు, ఆర్థిక పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. విదేశాలకు వెళ్లడం విజయానికి గ్యారంటీ కాదు. అదే సమయంలో భారత్లో ఉండటం కూడా అవకాశాలు లేవని అర్థం కాదు. ముఖ్యమైనది మనం ఎక్కడున్నా ఉన్నామన్నది కాదు, మనకు లభించే అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటున్నామన్నదే. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు విన్నారు కదా. మీ అభిప్రాయం ఏమిటి? భారతీయులు ఇంత పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్లడం దేశానికి ఆందోళన కలిగించే విషయమా లేక ప్రపంచీకరణలో ఇది సహజమైన పరిణామమా? మీకు విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశం వస్తే మీరు విదేశాలకు వెళ్తారా లేక భారత్లోనే ఉండి మీ కెరీర్ను నిర్మించుకుంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణాత్మక విషయాల కోసం మన టూకీ టాక్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.